బావురు పిల్లి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 మంది భార్యలు. పిల్లలు కలగకపోవడం చేత ఆయన 7 పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత చివరి భార్య గర్భవతి అయింది. ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు, ఎలాగైనా చివరామను బయటికి వెళ్ళగొట్టాలి అనుకుంటున్నారు మిగిలిన భార్యలు. ఒకనాడు రాజు వేటగని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి పిల్లలందరూ కలిసి 2 నమ్మకస్తులైన భటులను పిలిచారు. వాళ్లకు చాలా ధనం ఇచ్చి చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి ఆమె కన్నులు పీక్కురమ్మని చెప్పి పంపారు. దానాశ చేత ఆ భటులు చిన్నరాణిని తీసుకుపోయి ఆమె కన్నులు పీక్కొని చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు. వేట ముగించుకుని తిరిగి వచ్చిన రాజుకు చిన్న భార్య అదృశ్యంపై ఏవో 4 మాయా మాటలు చెప్పి నమ్మించారు. ఇక అడవిలో పడ్డ ఆ రాణి పాపం కళ్ళు పోయిన బాధను భరించలేక చాలా ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఒక చేనులో కంది చెట్టు కింద కూర్చొని మూర్చపోయింది. అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి చక్కని కొడుకు ఒకడు పుట్టాడు. కాని పురుట్లోనే ఆ రాణి చనిపోయింది. అయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక బావురు పిల్లి పిల్లవాడి ఏడుపులు విన్నది. అది వెంటనే అక్కడికి వెళ్లి ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకుపోయి బాగా పెంచుకున్నది. ప్రతిరోజు అది ఊరిలోనికి వెళ్లి ఆహారం సంపాదించి దాన్ని తీసుకుపోయి ఆ పిల్లవాడికి పెట్టేది. క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. ఒకనాడు ఆ పిల్లవాడు బావురు పిల్లితో, ఈ రోజు ఊళ్ళోకి నేను పోయి ఆహారం సంపాదించుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి ప్రశాంతత తీసుకో అని చెప్పాడు. కానీ అందుకు ఆ పిల్లి ఒప్పుకోలేదు. పిల్లి ఎంత చెప్పినా వినకుండా అబ్బాయి ఊళ్ళోకి నేనే వెళ్తా అని మొండిబట్టు పట్టాడు. చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుంది బావురు పిల్లి. వెళ్లే ముందు, నాయనా ఎటువైపుకైనా పో, కానీ దక్షిణం వైపుకు మాత్రం పోవద్దు. మిగిలిన 3 దిక్కులలో ఎటువైపుకైనా సరే పోయి వాళ్ళ ఇండ్ల వద్ద నిలబడి, రాజుకు 7 భార్యలట, కడగట్టాయమ్మ మా అమ్మ, కంది చెట్టు కింద నీళ్లాడి బావురు పిల్లి నన్ను సాకే, బావురు భిక్షం పెట్టండి అని పాట పాడు అని పాటను నేర్పించి పంపింది ఆ పిల్లి. సరే అని వెళ్ళిన ఆ అబ్బాయి, పిల్లి నన్ను దక్షిణం వైపుకు పోవద్దని ఎందుకు చెప్పింది, ఆ వైపున ఏముందో తెలుసుకోవాలని అటువైపుకే పోయాడు. అలా ఆ వైపుకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద నగరం చేరుకొని అక్కడున్న ఒక అందమైన భవనం ముందు నిలబడి, రాజుకు 7 భార్యలట, కడకట్టాయమ్మకు మాయమ్మ, కంది చెట్టు కింద నీళ్లాడి బావురు పిల్లి నన్ను సాకే, బావురు భిక్షం పెట్టండి అని పాట పాడాడు. ఆ భవనం రాజుగారిది. ఆ అబ్బాయి అలా పాట పాడిన సమయంలో రాజుగారు అక్కడే ఉన్నారు. పాట విన్నాడు. విన్నాక బయటికి వచ్చిన రాజు భవనం ముందు నిల్చొని పాట పాడిన పిల్లాడిని గమనించాడు. ఆ అబ్బాయికి రాజు పోలికలే ఉన్నాయి. రాజు ఆ అబ్బాయి పాటను అర్థం చేసుకున్నాడు. వాడు తన కుమారుడేనన్న విషయాన్ని పోలికల ద్వారా ఊహించగలిగాడు. వెంటనే ఆయనకు మిగిలిన భార్యల మీద అనుమానం కలిగింది. వాళ్ళని పిలిపించి గట్టిగా అడిగేసరికి వాళ్ళంతా నిజం ఒప్పుకున్నారు. ఆయన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఆ పిల్లాడినే తన కుమారుడిగా అందరికీ పరిచయం చేశారు. ఇంకొంతకాలానికి ఆ పిల్లాడే రాజయ్యాడు. రాజ్యాన్ని బాగా పాలించాడు.